ప్రస్తుత టెక్నాలజీ ప్రపంచంలో ఏ సమాచారం కావాలన్నా ఏది కావాలన్నా యాప్ల రూపంలో అందుబాటులోకి వచ్చేసింది. సాధారణంగా రక్త పరీక్ష చేయించుకోవాలి అంటే ఇంజెక్షన్ ద్వారా బ్లడ్ తీసి బ్లడ్ టెస్ట్ చేసి ఆ తర్వాత రిపోర్ట్స్ని మనకు అందిస్తూ ఉంటారు. కానీ సెల్ఫీ తీసుకున్నంత ఈజీగా క్షణాల్లోనే ఎటువంటి ఇంజెక్షన్ లేకుండా రక్త పరీక్ష చేసి క్షణాల్లోనే రిపోర్ట్స్ని కూడా అందిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఆసుపత్రి నీలోఫర్లో అందుబాటులోకి వచ్చింది ఈ సరికొత్త పరికరం. ఒక్కసారి దీనికి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాము. ప్రస్తుతం మనం నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మాధురి గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆవిడ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే మ్యామ్. సో ఈ ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్ యాప్ గురించి చెప్పండి. అంటే అసలు ఇది ఏ విధంగా పనిచేస్తుంది, ఏంటి, ఇక్కడ మాత్రమే అందుబాటులో ఉందా, మీరే చూస్తారు? ఇది బేసికలీ క్విక్ వైటల్స్ యాప్. క్విక్ వైటల్స్ యాప్ ఈజ్ ఆల్రెడీ డయాగ్నోస్డ్, ఎస్టాబ్లిష్డ్ యాప్. అడల్ట్స్లో ఆల్రెడీ టెస్టింగ్ జరిగింది. మనం ఇక్కడ నిన్న నీలోఫర్ హాస్పిటల్లో ఇది క్విక్ వైటల్స్ యాప్ ఇన్ అసోసియేషన్ విత్ సుషేనా ఫౌండేషన్, అమృత్ స్వాస్థ్య భారత్ లాగా లార్జ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో టెస్టింగ్కి ఆల్మోస్ట్ అరౌండ్ 1000 పీడియాట్రిక్ కేసెస్ అండ్ 1000 యాంటీనేటల్ విమెన్లో టెస్టింగ్కి. అండ్ ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుంది అంటే మెయిన్గా క్విక్ వైటల్స్ యాప్ మన ఫోన్లో జస్ట్ ఒక సెల్ఫీ లాగా తీసుకోవడం అనమాట. సో మనం ఆ క్విక్ వైటల్స్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు జస్ట్ దాంట్లో మనం డీటెయిల్స్ ఎంటర్ చేసి ఒక 20 to 60 సెకండ్స్లో మన ఫేస్ని అది క్యాప్చర్ చేస్తుంది. మన ఫేస్లో మెయిన్గా మన సరౌండింగ్ లైట్ అనేది ఫేస్ పైన రిఫ్లెక్షన్ పడినప్పుడు అది రిఫ్లెక్షన్ని మన ఫేస్ పైన పడ్డ రిఫ్లెక్షన్ని మన క్యామ్లో క్యాప్చర్ చేసుకొని క్విక్ వైటల్స్ యాప్ దాని డిఫరెంట్ పారామీటర్స్ లైక్ 13 పారామీటర్స్ దీంట్లో మనం తెలుసుకోవచ్చు. అడల్ట్స్లో అయితే మెయిన్గా లైక్ కార్డియోవాస్కులర్ రిస్క్, కొలెస్ట్రాల్ రిస్క్, స్ట్రెస్ లెవెల్స్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్ లైక్ హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్, హార్ట్ రేట్ వేరియబిలిటీ అండ్ హిమోగ్లోబిన్ ఇవన్నీ యూజ్ అవుతాయి. పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్ వచ్చే వరకు మెయిన్గా మనం ఇక్కడ ఆల్రెడీ అడ్మిటెడ్ ఉన్న పిల్లలకి స్క్రీనింగ్ టూల్ లాగా యూజ్ చేస్తున్నాం. ఈ క్విక్ వైటల్స్ యాప్ అనేది మెయిన్గా ఏఐ బేస్డ్ స్క్రీనింగ్ టూల్ లాగా. సో నాట్ ఫర్ డయాగ్నోస్టిక్ అంటే లైక్ చూసి ట్రీట్మెంట్ కోసం కాదు, స్క్రీన్ చేసి మనం ఆల్రెడీ ఉన్న సిబిపితోని ఎంత క్లోజ్గా కోరిలేట్ అవుతుంది. మన హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ చిల్డ్రన్లో. లైక్ ఇన్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో కానీ యాంటీనేటల్ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఎనీమియా అనేది చాలా కామన్. సో సుషేనా ఫౌండేషన్ వాళ్ళు అమృత్ స్వాస్థ్య భారత్ సో స్క్రీనింగ్ టూల్ లాగా మనం ఈ యాప్ని యూజ్ చేస్తున్నాం. సో 1000 పీడియాట్రిక్ చిల్డ్రన్లో మనం ఈ స్క్రీనింగ్ టూల్ లాగా యూజ్ చేసి మన సిబిపి ఆల్రెడీ ఉన్న సిబిపి తోటి ఎంత క్లోజ్ కోరిలేషన్, సెన్సిటివిటీ, యాక్యురసీ ఉన్నది చూస్తాము. సో ఆల్రెడీ నిన్న ఇక్కడ లాంచ్ అయింది. మేము యాంటీనేటల్ విమెన్లో అండ్ పీడియాట్రిక్ పిల్లల్లో స్టార్ట్ చేసాము చేయడం. కొంత యాక్యురసీ లైక్ 0.5-1 డిఫరెన్స్ ఉంటుంది. బట్ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్లో చేసిన తర్వాతనే మనది ఎంత అక్యురేట్గా ఉంది అన్నది చూస్తాము. ఆల్రెడీ ఇది అడల్ట్లో అయితే ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, పీడియాట్రిక్లో మనం ఇక్కడ చేస్తున్నాం. సో సాధారణంగా నీలోఫర్ హాస్పిటల్కి 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సో సాధారణంగా ప్రతిరోజు రక్త పరీక్షలే కానివ్వండి, ఇతర టెస్టులే కానివ్వండి, ఏ విధంగా చేస్తూ ఉంటారు? ఈ టూల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతవరకు ఈజీగా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటారు? మెయిన్గా ఇది మనం స్క్రీనింగ్ టూల్ లాగానే యూస్ చేయాలి. సో దీన్ని బట్టి ట్రీట్మెంట్ చేంజెస్ అలాంటివి ఏం చెయ్యము. మెయిన్గా స్క్రీనింగ్ చేసినప్పుడు ఏంటి అంటే ఇంట్లో కూర్చొని కూడా వాళ్ళు చేసుకోవచ్చు. ఇది మనం ఇప్పుడు పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో నీలోఫర్ హాస్పిటల్లో అక్యురసీ కోసం చూస్తున్నాము. బట్ లైక్ <7, more than 7 ఎంత సివియర్ ఎనీమియా ఉందా అన్నది తెలుస్తుంది. హార్ట్ రేట్, రెస్పిరేటరీ రేట్ అండ్ బ్రీదింగ్ ప్యాటర్న్ అనేది తెలుస్తుంది. సో సాధారణంగా ఒక యాప్ అందుబాటులోకి వచ్చింది అంటే ప్రతి ఒక్కరు కూడా తమ ఫోన్లో కూడా ఇది మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చా, మనం ఇంట్లోనే ఉండి ఉపయోగించుకోవచ్చా అని కూడా అందరికీ డౌట్స్ వస్తూ ఉంటాయి. సో హాస్పిటల్లో మాత్రమే ప్రస్తుతం ఇది అందుబాటులో ఉందా, లేదంటే పేషెంట్స్ కూడా వాళ్ళ ఫోన్లలో ఇది చూసుకోవచ్చా? మేము ఇక్కడ నీలోఫర్ హాస్పిటల్లో ఆల్రెడీ క్విక్ వైటల్స్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అడల్ట్స్లో ప్రూవ్ అయింది. ఇక్కడ మనం చేసేది అంటే లార్జ్ గ్రూప్ ఆఫ్ 1000 పీడియాట్రిక్ పేషెంట్స్లో అక్యురసీ ఎలా ఉంటుంది, సెన్సిటివిటీ ఎలా ఉంటుంది అని టెస్టింగ్ కోసం మనం చూస్తాము. సో ఆల్రెడీ స్టార్ట్ చేసిన ప్రాసెస్ ఓవర్ 2 to 3 మంత్స్లో ఒక 1000 చిల్డ్రన్ అండ్ 1000 యాంటీనేటల్ మదర్స్లో అక్యురసీ ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాము. సో వైడ్ గ్రూప్ ఆఫ్ ఏజ్ గ్రూప్ లో యూజ్ చేయొచ్చు. ఇది లైక్ పీడియాట్రిక్ టు ఇది అడల్ట్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, పీడియాట్రిక్లో మనం ఇక్కడ చూస్తున్నాము. సో
ఈ టూల్ ద్వారా మీరు ట్రీట్మెంట్ అందించడానికి ఎంతగా ఇది ఈజీ అవుతుంది అని అంటారు? ఎందుకంటే అక్యురేట్ కూడా కొంతవరకు వచ్చింది అంటే ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి ఇది మీ ట్రీట్మెంట్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది? ట్రీట్మెంట్లో యూజ్ అయిన దానికన్నా స్క్రీనింగ్గా మనం యూజ్ చేస్తాం. బేసికలీ స్క్రీనింగ్లో మనకి సివియర్ ఎనీమియా <7 యాక్యురేట్గా ఉంటుందా లేదా అన్నది అనుకుంటూ వైడ్ గ్రూప్లో సివియర్ ఎనీమియా, మోడరేట్ ఎనీమియాగా మనకి క్లాసిఫై చేసిన తర్వాత అవసరం ఉన్న పిల్లలకి మనం సిబిపి రిపీట్ చేయాలి. సో ఈ టెస్ట్ బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసేయడానికి యూజ్ ఉండదు. ఇది ఓన్లీ మెయిన్గా స్క్రీనింగ్కి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఫర్దర్గా ఇంకా ఏ విధమైనటువంటి ఇనిషియేట్ తీసుకోబోతున్నారు? ఇంకా కొత్తగా ఎట్లాంటి టెక్నాలజీలు అందుబాటులోకి రాబోతున్నాయి? ఇది క్విక్ వైటల్స్ యాప్ అనేది మనం కనుక్కున్నది కాదు. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాప్. హరీష్ బీసం గారు ఫౌండర్. సో దాన్ని మనం సుషేనా ఫౌండేషన్, యూజువలీ అది యాప్ 1-on-1 ఉంటుంది. బట్ ఇన్ ఏ లార్జ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ 1000 మల్టిపుల్ పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లో చేయడానికి ఇన్ అసోసియేషన్ సుషేనా ఫౌండేషన్ వాళ్ళు అమృత్ స్వాస్థ్య భారత్ ప్రోగ్రామ్ లాగా మన హాస్పిటల్లో లాంచ్ చేసి ఏఐ బేస్డ్ టూల్ స్క్రీనింగ్కి యూజ్ చేయడానికి యూజ్ చేస్తాము. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం అయితే నీలోఫర్ హాస్పిటల్లో మనకు ఏఐ ఆధారిత డయాగ్నోస్టిక్ టూల్ అనేది అందుబాటులోకి రావడం జరిగింది. దీని ద్వారా స్క్రీనింగ్ అనేది ఈజీ అవుతుందని కూడా డాక్టర్లు మనకు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.